ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం నిజం చేసిందని ఎమ్మెల్యే దామచల జనార్దన్ 2 ఏళ్లలో నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశారని టీడీపీ నాయకులు అన్నారు. కూటమి ప్రభుత్వ విజయాలపై ఒంగోలు 21వ డివిజన్ ధారావారి తోటలో కరపత్రాలు పంపిణీ చేసి పథకాల గురించి వివరించారు. రెండు 2014-19 మధ్యలో ఒంగోలులో జరిగిన అభివృద్ధి సంక్షేమం మరల 2024 తర్వాత ఇప్పుడు అభివృద్ధి జరుగుతోందని తెలిపారు. ప్రజల్లో పూర్తిగా అన్ని పథకాలు అందుకుంటూ ఎంతో సంతోషంగా ఉన్నారన్నారు. మహిళలు పిల్లలు బయటకు రావాలంటే గత ప్రభుత్వంలో భయపడేవారని నేడు అలాంటి పరిస్థితికి భిన్నంగా స్వేచ్ఛగా ఉన్నారన్నారు. నగర పార్టీ అధ్యక్షుడు మదన్, నియోజకవర్గ కోఆర్డినేటర్ కోటిపాటి కాశీరావు, డివిజన్ అధ్యక్షులు బాబురావు, బూత్ కన్వీనర్ నరసింహారావు, హనుమంతరావు, మురళి, చంద్రశేఖర్ నాయక్, మహిళా ప్రతినిధులు పాల్గొన్నారు. డెవలప్ చేస్తా ఉన్నాము. పెన్షన్స్ కూడా 15,000 డబ్బులు ఇస్తున్నారనమాట. అన్నా క్యాంటీన్ తెలుసుగా, పోయిన 5 ఏళ్ళు ఆపేశారు అన్నా క్యాంటీన్ని. పేదవారికి 5 రూపాయలకే భోజనం అంటే పేదవారికి భోజనం, ఉదయాన్నే టిఫిన్, మళ్ళీ సాయంత్రం భోజనం. ఎలా ఉంది ఇప్పుడు ఈ ప్రభుత్వం? ప్రశాంతంగా ఉన్నగా. రోడ్లు కొత్త రోడ్లు వేస్తున్నాడు. ఒకే 6,000 పెన్షన్ వీళ్ళని అప్గ్రేడ్ చేసి నీట్గా. ఈమె బదురులు ఇనికిడి లోపం ఉంది ఈమెకి. ఈరోజు 6,000 పెన్షన్ వస్తుంది. రండి మీరు కూడా ఉండండి అందరూ. ఇప్పుడు మనము 6 హామీలు ఇచ్చామండి. 6 హామీలు ఏమేమి ఇచ్చాము? పెన్షను 3,000ది 4,000ది ఓపెన్ చేసాము. ఆటో డ్రైవర్లకు 15,000 వేస్తామని చేసాము. ఇవన్నీ 6 మనం చెబితే మనం ఇప్పుడు మొత్తం ఎక్కడెక్కడ పార్కులన్నీ గ్రీనిష్ చేశారు. డివైడర్లు మొత్తం శుభ్రం చేశాడు. ఎట్టుంది ఒంగోలు ఇప్పుడు? కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ 2 సంవత్సరాల్లోనే ఇచ్చిన 6 హామీలు కాకుండా 12 రకాల సంక్షేమ పథకాలని అవలంబించడం జరుగుతూ ఉంది. ఎక్కడ చూసినా కూడా ఎవరిని ఇంటి దగ్గరికి వెళ్ళి పలకరించినా కూడా వాళ్ళ మొహంలో చిరునవ్వు చిందిస్తూ ఉన్నారు. ఆప్యాయంగా ఆహ్వానిస్తున్నారు. చాలా బాగుందండి ఈ ప్రభుత్వం, ఈ 2 ఏళ్లలోనే ఇంత డెవలప్ చేశారు, అంతేకాక సంక్షేమ పథకాలు బ్రహ్మాండంగా ఉన్నాయి, మేము ప్రశాంతంగా రోడ్ల మీద తిరగలుగుతున్నాము, పోయిన 5 ఏళ్ళు అరాచక పాలనకి చాలా ఇబ్బంది పడ్డాము, ఈరోజు రోడ్డు మీద మేము ప్రశాంతంగా తిరగలుగుతున్నాము అని ప్రతి ఒక్కరూ ఆనందంగా తెలియజేయటం మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ 2 ఏళ్ళు ఏ విధంగా అభివృద్ధి చేశామో రాబోయే 3 సంవత్సరాలు కూడా చాలా ఎక్కువ అభివృద్ధి కార్యక్రమాలు చేసి జనాల హృదయాలని కొల్లగొడతామని మీ ద్వారా తెలియజేస్తూ, అదేవిధంగా ఒంగోలులో దామచర్ల జనార్దన్ గారు ఒకే రోజు 5,000 మొక్కలు నాటడం, 16వ డివిజన్లో అండర్ పాస్ తీసుకురావటం, రోజు మంచినీళ్ళు ఇవ్వటానికి వాటర్ పైప్ లైన్ వర్క్ స్టార్ట్ చేయబోతున్నారు అమృత్ 2 పథకం కింద. అంతేకాకుండా ఎక్కడెక్కడ రోడ్లు కానీ కాలువలు కానీ మరమ్మతులు శరవేగంగా జరుగుతున్నాయి. డివైడర్లన్నీ కూడా పచ్చదనంతో ఉన్నాయి. పార్కులన్నీ కూడా పోయిన 5 ఏళ్ళు భ్రష్టు పట్టిపోయి ఉంటే ఇప్పుడు ఈ 2 సంవత్సరాల్లోనే పార్కులన్నీ కూడా చాలా సుందరంగా తీర్చిదిద్ది అందరికీ అందుబాటులోకి తేవడం జరిగింది. ప్రజలకి చాలా ఆహ్లాదకరమైన వాతావరణం ఒంగోలులో తీసుకురావడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా దామచర్ల జనార్దన్ గారు మళ్ళీ గెలవాలి, చాలా బాగా డెవలప్ చేస్తున్నారు, ఈ 3 ఏళ్ళు కూడా బాగా డెవలప్ చేసేయాలి, ఒంగోలుని మంచి సిటీగా తయారు చేయాలని చెప్పి అందరూ కోరుకుంటా ఉన్నారు. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే 2024 ఎలక్షన్లకు ముందు సూపర్ 6 అనే ఒక హామీ పత్రాన్ని ప్రజలకు ఏదైతే మేనిఫెస్టో రూపంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఇచ్చిందో ఆ హామీలన్నింటినీ నెరవేర్చినాము. రాబోయే 3 సంవత్సరాలలో మేము ఏం చేయబోతామనేది కూడా ఒక విశ్లేషణాత్మకంగా ప్రజలకు తెలియజేస్తూ, ముఖ్యంగా ఒంగోలు నగరంలో గడిచిపోయినటువంటి 19-24 మధ్యలో వ్యవస్థలన్నీ అరాచకాలకు బానిసలైపోయి వాళ్ళ గుత్తాధిపత్యంగా కొనసాగుతున్నటువంటి టైంలో ప్రజలు స్వేచ్ఛగా తిరగలేని పరిస్థితుల నుంచి ఈరోజు ఒంగోలులో పార్కులు కానీ, రోడ్లు కానీ, పచ్చదనం కానీ, ఈ మిగతా డ్రైన్స్ కానీ, కల్వర్టర్లు కానీ ఎక్కడైనా అభివృద్ధి అనేది ఎప్పుడు కనపడుతుంది అంటే 2014 నుంచి 18 మధ్యలో, మళ్ళీ ఇప్పుడు 2024 నుంచి 2 సంవత్సరాల్లో
ఒంగోలు పట్టి పీడిస్తున్నటువంటి తాగునీటి సమస్య కోసం గౌరవ శాసనసభ్యులు అమృత వన్ననే కింద గతంలో 2014-18 మధ్యలో స్టార్ట్ చేసింటే పైప్ లైన్ లేని పరిస్థితుల్లో 5 సంవత్సరాలు నిర్లిప్తంగా పక్కన పడేస్తే మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఒత్తిడి తీసుకొచ్చి అమృత 2 కింద 426 కోట్లు శాంక్షన్ చేపించి అతి త్వరలో పనులు ప్రారంభించేందుకు గౌరవ శాసనసభ్యులు గారు ముందుకు వచ్చినారు. అదేవిధంగా గత ప్రభుత్వ హయాంలో టిడ్కోయిల కింద 500 రూపాయలు ఒక కేటగిరీ, 50,000 రూపాయలు ఒక కేటగిరీ, ₹1,00,000 కింద ఒక కేటగిరీ కింద 3 కేటగిరీలలో టిడ్కోయిలను శాంక్షన్ చేసింటే ఆ ప్రభుత్వం వాటన్నింటిని నిరుపయోగంగా మార్చేస్తే గౌరవ శాసనసభ్యులు గారు ఎమ్మెల్యే గారు అయిన వెంటనే ఆ టిడ్కోయిల మీద దృష్టి పెట్టి దానికి దగ్గర 180 కోట్లు శాంక్షన్ చేయించి రేపు దసరాకు ఎవరైతే ఎలిజిబిలిటీ లిస్టులో అప్పుడు లాటరీ దీపావళి కేటాయించబడదు వాళ్ళందరికీ కూడా దసరా కానుకగా ఇళ్లలోకి గృహప్రవేశం చేయించబోతా ఉన్నాడు. దయచేసి ఒంగోలు నియోజక ప్రజలందరినీ నేను చేతులు నమస్కరించి వేడుకునేది అంటే మంచి చేసే వాళ్ళని, అభివృద్ధి చేసే వాళ్ళని, ఆపదలో ఉంటే ఆదుకునే వాళ్ళని వెంట నడవండి, వారిని మళ్ళీ గెలిపేయండి. ఒంగోలు